చెప్పి వాపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. అయితే ఈరోజు పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా, లేక నువ్వెవరి మాట విన్నా వినకపోయినప్పటికీ ఆ చెప్పే వాళ్ళని బట్టైనా కొన్ని సందర్భాల్లో నువ్వు వినగలిగితే, గ్రహించగలిగితే, అంగీకరించగలిగితే, వాళ్ళు చెబుతున్న దాంట్లో వాస్తవికతను నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఆసక్తి కనపరచగలిగితే, విన్నదానికి తగ్గట్లుగా ప్రతిస్పందించడం నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం కట్టబడుతుంది. ఖచ్చితంగా నీ జీవితం స్థిరపరచబడుతుంది, ఆశీర్వాదకరంగాను ఆశాజనకంగాను ఉంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, మనందరికీ తెలిసినటువంటి మాట, పెద్దల మాట చెద్దన్న మూట. ఎందుకు ఈ సామెత అలాగూ చెప్పబడడానికి కారణమైంది అని ఆలోచన చేసినప్పుడు నిజమే, వాస్తవానికి మనం పెద్దల మాట విన్నప్పుడు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది లాభాన్ని తీసుకొచ్చేది గాను, మేలు చేసేది గాను, దీవెనకరంగా ఉండేది గాను ఉంటుంది. ఈరోజు దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, పెద్దల మాటే అంత లాభదాయకంగాను లేక ఉపయోగకరంగాను ఉన్నప్పుడు దేవుని బిడ్డగా, దేవుని సేవలో తరిస్తున్నటువంటి, కొనసాగుతున్నటువంటి బిడ్డగా దేవుని మాట వింటే ఇంకెంత బాగుంటుంది. విని వదిలిపెట్టుకోకుండా, విని వదిలేయకోకుండా ఒకవేళ నువ్వు ఆ దేవుని మాటకు ప్రతిస్పందించగలిగితే, దేవుని మాట సెలవు ప్రకారం నువ్వు జరిగించగలిగితే, దేవుని మాట ప్రకారం నువ్వు చేయడానికి సిద్ధపడగలిగితే, అది ఇంకా నువ్వు మంచి శ్రేష్టమైన ఈవులను, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన ఆశీర్వాదములను నీకు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వినడానికి వచ్చినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల, అనేకమైన సందర్భాల్లో వ్రాయబడిన ప్రతి చోట ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాట విన్నారో, ఎక్కడైతే దేవుని మాట విన్నారో, దేవుని మాట వినడానికి ఆసక్తిని చూపించారో, కనబరిచారో, వారి జీవితాల్లో మేలులు జరిగినటువంటి దాఖలాలు అనేక సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మాట వినిన భక్తుల జీవితాలు మారిపోయినట్లుగాను, మాట వినిన భక్తుల జీవితాలు ఆశీర్వదించబడినట్లుగాను, మాట వినిన భక్తుల జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగాను, అంత మాత్రమే కాక మాట విని దానికి తగినట్లుగా ప్రతిస్పందించడం వలన పరిస్థితులు సమూలంగా మార్చబడినట్లుగాను మనం చూడగలుగుతాం. విన్నారు చాలామంది భక్తులు. ఉదాహరణకు ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, యోనా కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలులు కానివ్వండి, ఇలాగూ దేవుని మాట విన్నారు, విని ప్రతిస్పందించారు. వినడం మాత్రమే కాక ప్రతిస్పందించడం వలన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబపరమైన జీవితాల్లో గొప్ప మేలులు చూడగలుగుతాం అనేటటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూనే, ఇదిగో ఎంతవరకు నేను వినలేదు, విన్నాను కానీ ప్రతిస్పందించలేదు, విని పట్టించుకోని దానిగా ఉండిపోయాను అనేటటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభువుని అంగీకరించిన బిడ్డగా నీతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే, దేవుని మాట విను, దానికి తగినట్లుగా ప్రతిస్పందించు, తద్వారా మేలు పొందుకో, స్వస్థత పొందుకో, ఆశీర్వచనం పొందుకో, దీవెన పొందుకో. ఎందుకు అనంటే, నువ్వు దేవుని మాట వినుటను బట్టి, తిరిగి ప్రతిస్పందించుటను బట్టి ప్రభువుని పట్ల అపారమైన కృపను కుమ్మరించడానికి, ప్రేమను చూపించడానికి, దీవెన వర్షాన్ని అనుగ్రహింప చేయడానికి సిద్ధంగా ఉండడన్న వాస్తవిక సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని పిలుపు వినాలి, దానికి ప్రతిస్పందించగలగాలి అనేటటువంటి వాక్య ధ్యానాంశంలో భాగంగా 2-3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 1 నుండి 8 వాక్యాల వరకు చదివితే ప్రభు లేఖనాలు ఇలాగ రాయబడ్డాయి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసి
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. ఇలాగ చదువుకుంటూ వెళ్ళగలిగితే, నేను ఏర్పరచు నా నీతి సమీపముగానున్నది, నేను కలుగుజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలి అంతర్ధానమగును, నా నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందించుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లును చిమ్మట వారిని కొరికివేయును, బొద్దేక గొర్రెబుచ్చును కొరికివేయునట్లును వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరము. దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిలుపు వినాలి, విని దానికి తగినట్లుగా ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించడం వలన, దేవుని పిలుపు వినడం వలన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు మన మీదకి దిగి రావడానికి ఎంతైనా అవకాశం ఉన్నదన్న వాస్తవిక సత్యాన్ని చదవబడిన యెషయా గ్రంథంలో రాయబడిన దృష్టాంతం ప్రకారం అబ్రహాము శారాల జీవితాల్లో ప్రభువు చేసిన మేలులు ఏ రీతిగా, లేక వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నారో, ఏ రీతిగా వాళ్ళు దీవించబడ్డారో, ఎందుచేత వాళ్ళు దీవించబడ్డారో మనం ఒక చిన్న ప్రశ్న వేసుకోగలిగితే, వాళ్ళు దేవుని మాట విన్నారు, దేవుని పిలుపు విన్నారు, దేవుని పిలుపుకు లోబడ్డారు. ఒంటరిగా ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడి పిలుపుకు తగినట్లుగా ప్రతిస్పందించాడు. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం అబ్రహామును కూర్చున్నటువంటి చరిత్ర విషయాలు. ఒంటరి ఉండగా పిలువబడ్డం, ఆ తదుపరి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించబడ్డం. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు తండ్రిగా అతడు దేవుని కృపను పొందుకోవడం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు దేవుని పిలుపు వినాలి, వినిన దానికి తగినట్లుగా ప్రతిస్పందించాలి. కొన్నిసార్లు ప్రతిస్పందించడానికి చాలామంది ఆసక్తి చూపించరు, అనాసక్తి కలిగి ఉంటారు, లక్ష్య పెట్టరు, వినడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైనటువంటి ఉదాహరణలు కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కొంతమందికి ఎన్ని చెప్పినా సామెత ఉందిగా, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అన్నట్టు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు, పాపాలు, లోటుపాట్ల గురించి తెలియచేసే ప్రయత్నం చేసినా, కొన్నిసార్లు వాళ్ళు పెడచెవిని పెట్టేవారుగా, పట్టించుకోని వారిగా, లక్ష్య పెట్టని వారిగా ఉంటుంటారు. కానీ ఒకవేళ లోక సంబంధంగా అటువంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉండడం వల్ల నువ్వేం గుణపాఠం నేర్చుకున్నావో లేదో తెలియదు. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని మాట ఖచ్చితంగా వినాలి, దేవుని పిలుపుకు లోబడాలి, దేవుని పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించగలగాలి, స్పందించగలగాలి. ఎందుకు అని అంటే, అబ్రహాము దేవుని పిలుపు విన్నాడు. అబ్రహాము దేవుని పిలుపు విన్నాడు, దానికి తగినట్లుగా ప్రతిస్పందించాడు. ప్రభు అంటాడు, ఇదిగో నీ స్వజనమును, నీ గ్రామమును, నీ దేశమును, నీ బంధువులను, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను పంపించే చోటకి, నేను చెప్పే చోటకి వెళ్ళు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవిస్తాను అని సెలవిచ్చిన మాటకు అబ్రాము స్పందించాడు, లేక పిలుపుకు లోబడ్డాడు. తద్వారా ఆ ప్రతిస్పందనకు మారుగా దేవుడు ఉన్నతమైన ఆశీర్వచనాలు అనుగ్రహింపచేశాడు, ఉన్నతమైన దీవెనలు కుమ్మరించాడు. విశ్వాసులకు తండ్రిగా గొప్ప గుర్తింపును ఆయన అబ్రహాముకు ఇవ్వడం, లేక అబ్రహాము దేవుని కృపను బట్టి పొందుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు దేవుని సంగమా, నీతిని అనుసరించేవారు, లేక దేవుని పిలుపుకు లోబడిన వారు నిత్యము నిలిచేటటువంటి వారిగా ఉంటారు, నిత్యము నిలిచేటటువంటి వారిగా. అదే యెషయా గ్రంథం 51:7 వాక్యంలో, నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టినది కాదు, దేవుని బోధకు మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని బోధకు మనం చెవియుగ్తామో, ఆయన పిలుపు వింటామో, ప్రభు లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం ఖచ్చితంగా స్పందించగలుగుతామో, దేవుని ఆశీర్వచనాలు మన మీదకి వస్తాయి. ఎందుకు దేవుని పిలుపు వినాలి, విని ఎందుకు ప్రతిస్పందించాలి అని అంటే, వినడం మాత్రమే కాదు, ఈరోజు చాలామంది వినేవారిగానే ఉండిపోయారు. ప్రతిస్పందించేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఏ కోసానా బోతద్దం పెట్టి వెతికి చూచినా లేదు. వినేవారిగానే, మీరు చెప్పండి మేము వింటాం అంతే, మీరు చేసి చూపించండి మేము నేర్చుకుంటాం అంతే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వాళ్ళు ప్రతిస్పందించడానికి సిద్ధంగా లేరు. వాస్తవానికి సేవా జీవితంలో కూడా ఆలోచన చేసినప్పుడు నిజమే, ఇవాళ ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు దేవుని మాటకు, పిలుపుకు నిజంగా ప్రతిస్పందించగలిగి ఉంటే
ఈ వాటికి అనేకులు ప్రభువుని ఎరిగిన వారిగాను, ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారిగాను ఉండేటటువంటి అవకాశం ఉండేది. కానీ వినేవారిగానే ఉండిపోయిన కారణం చేత, కేవలం వినేవారిగా ఉండిపోయిన కారణం చేత, దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించని కారణం చేత రక్షణ కార్యాల విషయాల్లో, బాప్తిస్మ సంబంధ విషయాల్లో, సంఘ అభివృద్ధి సంబంధ విషయాల్లో సేవ కుంటిపడిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం సేవ గురించి మాత్రమే కాదు, నీ కుటుంబ జీవితంలోనైనా సరే, బిడ్డ, ప్రియా దేవుని బిడ్డ, దేవుని సంగమా, దైవ జనాంగమా, ప్రియా సహోదరి సహోదరుడ, ప్రతిస్పందించడం అనేది గొప్ప లక్షణం, మంచి లక్షణం. పిలుపుకు తగినట్లుగా ప్రతిస్పందించడం. రెండో మాట చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం అనేటటువంటి విషయంలో రెండో మాట మనం చూసి ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 1 నుండి 6 వాక్యాలు నేర్చుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది అగోచరము, అది నాకు అందదు. వాస్తవానికి దేవుని పిలుపు ఎప్పుడైతే వినడం ప్రారంభిస్తామో, దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం ప్రారంభిస్తామో, మనకు ఒక విషయం అర్థం అవడం ప్రారంభిస్తుంది. మనం ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతాం, మనం ఒక సంగతిని తెలుసుకోగలుగుతాం. ఏంటి అని అంటే, ఎప్పుడైతే దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం లేక లోబడ్డం, వినడం ప్రారంభిస్తామో, మనము చేయుచున్న సమస్తము ఆ దేవదేవునికి తెలుసు అన్న వాస్తవాన్ని తెలుసుకోగలుగుతాం, అన్న నిజాన్ని తెలుసుకోగలుగుతాం. ఈరోజు చాలామంది ఒక మీమాంసలో, ఒక అనుమానంలో ఉండిపోయారు. దేవుడేడి ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, లేక ఎందుకు నా జీవితంలోకి దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతించాడు, ఇలా రకరకాల అనుమానాలతోటి, అవిశ్వాసంతో అసలు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలాగా అనేటటువంటి అవిశ్వాస సంబంధమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటుండగా ప్రభు లేఖనాలు చెప్తున్నాయి. కీర్తనాకారుడైన దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా, నాయనా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. మన గురించి దేవునికి ఏమీ తెలియదు అని అనుకోవడం పొరపాటు. దేవునికి నీ గురించి ఏమీ తెలియదు అనుకోవడం పొరపాటు. నీ కుటుంబం గురించి, నీ పరిస్థితి గురించి, నీకున్న జబ్బు గురించి, నీకున్న సమస్య గురించి, లేకపోతే నీవు కలిగినటువంటి కట్ల గురించి, ఇబ్బందుల గురించి, లేక నువ్వు కలిగిన ఆనందం గురించి, సంతోషం గురించి, లేక ప్రభువు నీకు ఇచ్చిన కుటుంబం గురించి ఏమీ తెలియదు అని అనుకోవడం నీ పొరపాటు. వాక్యం సెలవిస్తుంది, నీవు కూర్చుండుట ఆయనకు తెలుసు, నీవు లేచుట ఆయనకు తెలుసు. నీ హృదయంలో మాట పుట్టి పెదవులు దాటి బయటకు రాకమునిపే అదేంటో ఎరిగినటువంటి దేవుడైన, నిన్ను చూస్తూ ఉన్న దేవుడైన, నేను గమనిస్తూ ఉన్న దేవుడైన, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలీదు. నాకు తలంపు పుట్టక మునుపు నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అన్నీ తెలుసు ఆయనకి. ఈరోజు చాలామంది అపోహపడేది ఏంటంటే, దేవునికి ఏం తెలుసు, ఉంటే గింటే ఎందుకు ఇలా జరుగుతాయి, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే ఒకే ఒక మాట ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఉన్నాడని సత్యాన్ని ప్రజలు తెలుసుకోవడం కొరకు, దేవుడు ఉన్నాడని వాస్తవికతను ప్రజలు అంగీకరించడం కొరకు, దేవుని కరుణా కటాక్షాలు వెతకడం కొరకు. ఎందుకో తెలుసా, ఆయన నీ గురించి సమస్తము ఎరిగినటువంటిది. దేవుని పిలుపుకి ఎప్పుడైతే నువ్వు దేవుని పిలుపు వినడం లేక దానికి ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో, దేవుని పిలుపు వినడం ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో, ఖచ్చితంగా నీకు అర్థమయ్యేటటువంటి గొప్ప సంగతి ఏంటి అని అంటే, అక్కడ నీవు నేర్చుకున్నట్లుగా నీవు అబ్రహాములాగా దేవుని గొప్ప రక్షణ కార్యాలు చూస్తావు. రెండో మాటగా నీ గురించి దేవునికి అంతా తెలిసనేటటువంటి ఒక మంచి ఆలోచనకు వస్తాం. దేవునికి నీ గురించి అంతా తెలుసు, తెలియదంటూ ఏమీ లేదు. సమస్తము ఆయన నీ పట్ల, నిన్ను గురించి ఎరిగినటువంటి వాడు అనేటటువంటి సంగతి నీకు అర్థం కాగలుగుతుంది, అనేటటువంటి విషయం నీకు రూఢి పరచబడుతుంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని పిలుపు వినడం ప్రారంభిస్తావో మరియు ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో, ఖచ్చితంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు చదువుకున్న ప్రకారం నువ్వు సత్యబోధను విస్మరించుకోకుండా ఉంటావు. చూద్దాం, నువ్వు సత్యబోధను విస్మరించుకోకుండా
ఉండగలుగుతావు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకున్న ప్రకారం మనం నేర్చుకోగలిగితే లేక అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడైతే ప్రభు పిలుపు విని ప్రతిస్పందించడం ప్రారంభిస్తామో సత్యవాక్యానికి విలువిచ్చేవారిగా, సత్యవాక్యం అంటే వాస్తవికతను లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సర్వసత్యమైనటువంటి వాక్యానుసారమైన జీవితం సత్యవాక్యం అంటే ఈరోజు ఎందుకు అలాగూ వ్రాయబడ్డది అని అంటే అసత్యవాక్యాలు కూడా వచ్చేసాయి కనుక, బోధలు అబద్ధ బోధలు, సత్యవాక్యము అసత్యవాక్యము, ఇలాంటి పరిస్థితులు దాపురించినటువంటి ఈ సందర్భంలో దేవుని యొక్క లేఖనాల ప్రకారం, వాక్యం ప్రకారం మనము ఆయన సత్యంలోనికి, వాస్తవంలోనికి, నిజంలోనికి, యథార్థతలోనికి మనము నడిపించబడగలుగుతాం. ఎప్పుడైతే దేవుని పిలుపు విని ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో ప్రియా స్నేహితుడా, ప్రియా సహోదరి, దేవుని పిలుపు విని ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో, అబ్రహాము దేవుని పిలుపు విని ప్రతిస్పందించి దీవించబడ్డాడో అటు దీవెనలు నీ జీవితంలో అనుమతించబడతాయి. రెండో మాటకు, నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపు విని ప్రతిస్పందించడం ప్రారంభిస్తావో నీకు ఒక సంగతి అర్థమవుతుంది. ఏంటి ఆ సంగతి అంటే, నా గురించి అంతా నా దేవునికి తెలుసు, నా గురించి అంతా ఆయనకి తెలుసు, నా గురించి తెలియదంటూ ఏమీ లేదు. అప్పుడు నువ్వు దిగులు చెందో, భయపడవు, కంగారు పడవు. ఎందుకనంటే నీ రోగం గురించి ఆయనకు తెలుసు కనుక, నీ వ్యాధి గురించి ఆయనకు తెలుసు కనుక, నీ బాధ గురించి ఆయనకు తెలుసు కనుక, నీ కుటుంబ పరిస్థితి గురించి ఆయనకు తెలుసు కనుక, నీకున్న మానసిక ఒత్తిడి సమస్య గురించి ఆయనకు తెలుసు కనుక, నీ బిడ్డల గురించి ఆయనకు తెలుసు కనుక, నీ పాడి పంటలు, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం ఏం చేస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటి గురించి ఆయనకు తెలుసు కనుక, ఆయనకు తెలుసు అనే సంగతి నీకు తెలుసు కనుక నువ్వెంత మాత్రం కంగారు పడవు, భయపడవు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని పిలుపు వినటం మాత్రమే కాదు, దానికి ప్రతిస్పందించడం ద్వారా, వినడం మాత్రం ద్వారానే కాక ప్రతిస్పందించడం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆత్మీయ నడిపింపు లేక పరిశుద్ధాత్మ సహకారం లేక దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడి నిన్ను నీవు దృఢపరుచుకొని దేవునిలో మరింత బలపరిచేటటువంటి, ఎదిగేటటువంటి అవకాశం నువ్వు కలిగి ఉండిన దానిగాను ఉంటావు కనుక. మూడవదిగా, ఎప్పుడైతే నీవు దేవుని పిలుపు వింటావో లేక వినిన దాని ప్రకారం ప్రతిస్పందిస్తావో, నువ్వు సత్యవాక్యాన్ని విస్మరించుకోకుండా జీవించడానికి గొప్ప పరిణతి చెందిన వ్యక్తిగా, పరిణతి చెందిన బిడ్డగా, పరిణతి చెందినటువంటి దేవుని ఆత్మీయ బిడ్డగా, పరిణతి చెందిన ఆత్మీయ సంఘ బిడ్డగా, పరిణతి చెందిన విశ్వాసిగా, పరిణతి చెందినటువంటి విశ్వాస కుటుంబముగా ఉండగలగడానికి అవకాశం ఉంటుంది. రోజు చాలామంది వినేవారిగా మాత్రమే ఉన్నారు, కానీ వినడానికి తగ్గట్లు ప్రతిస్పందించేవారు లేక వినిన దాని ప్రకారం లేక పిలుపుకు తగినట్లుగా లేక దేవుడు పిలిచిన పిలుపుకు సమీపముగా ప్రతిస్పందించేటటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భాలు. అయితే అలాగ ఉండడానికి వీల్లేదని ప్రభు లేఖనాలు సెలవిస్తూ, దేవుని పిలుపుకు తగినట్లుగా ప్రతిస్పందించగలిగినప్పుడు, దేవుని పిలుపు వినడం మాత్రమే కాదు దానికి తగినట్లుగా ప్రతిస్పందించగలిగినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు మేలు చేసినట్లుగాను, లేక దేవుని యొక్క కృపను, కనికరాన్ని, కటాక్షాన్ని పొందుకున్నట్లుగాను, రెండవది దేవుడు నీ జీవితంలో జరుగుతున్న సమస్తాన్ని ఎరిగి ఉన్నాడన్న వాస్తవిక సత్యాన్ని తెలుసుకున్న ద్వారాను నీవు సత్యవాక్యము చేత కట్టబడతావు. అబద్ధ బోధల వైపు త్రిప్పబడవు, అసత్య బోధల వైపు త్రిప్పబడవు, లేక నువ్వు వెళుతున్న సంఘాన్ని విడిచిపెట్టు, లేక నీవు నమ్మి బాప్తిసం పొందిన సంఘ అభివృద్ధిలో పాలిభాగస్తురాలు అవుతావు. అంత మాత్రమే కాదు, మరొక మాటగా యోహాను శుభవార్త 1వ అధ్యాయము, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 43 నుండి 51 వాక్యాల వరకు ధ్యానించినప్పుడు, 43 నుండి 51 వాక్యం వరకు ధ్యానించినప్పుడు ప్రభువు లేఖనాలు ఇలాగ వ్రాయబడతాయి. ద నెక్స్ట్ డే జీసస్ డిసైడెడ్. 43 నుండి మనం చదువుకుంటే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదావాడు అనగా అంద్రయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి.
ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో ఇలాగ చెప్పుకుంటూ వెళితే 48వ వాక్యంలో, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచినని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఈ దృష్టాంతం ద్వారా జరిగినటువంటి ఈ సందర్భం ద్వారా నేర్చుకోగలిగిన గొప్ప అంశం ఏంటంటే, మనం ఆయన్ని పిలవక ముందే ఆయన మనల్ని ఎరిగినవాడు. మనం పిలవక ముందే మన గురించి ఆయనకి సంపూర్ణంగా తెలిసినటువంటి శక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు భూప్రపంచం మీద. చాలామంది అంటారు, నేను ఆయన నమ్ముకోలేదు కదండి, లేకపోతే ఆయన రక్షకునికి అంగీకరించలేదు కదండి, మేము చర్చకు రాం కదండి, మాకేంటండి సంబంధం, ఆయన మా దేవుడు కాదండి, కాదు కదండి. ఇలాంటి రకరకాల భావాలు వ్యక్తీకరిస్తారు, చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, గొప్పగా మాట్లాడతారు. కానీ ఈరోజు నువ్వు ఆయన అంగీకరించకపోయినా, నువ్వు దేవుడిగా ఒప్పుకోకపోయినా, నువ్వు రక్షకునిగా నీలోనికి ఆహ్వానించకపోయినా, ఆయన నిన్ను గూర్చి కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు అందుకనే ఇలాంటి మాలాంటి సేవకుల ద్వారా ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని వినిపింప చేయడానికి కారణం, మీ అందరి గురించి ఆయన తెలుసని సత్యం, లేక మీ అందరి నిమిత్తం, మీ అందరి పాపాల నిమిత్తం ఆయన తన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడన్న వాస్తవిక సత్యాన్ని తెలియచేయడానికి. ఎస్ మై ఫ్రెండ్, మై బ్రదర్, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ఆయనను నీవు పిలువక మునిపే ఆయన్ని ఎరిగిన దేవుడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోక మునిపే నీ గురించి తెలుసుకున్న దేవుడు. ఆ మాటకు వస్తే, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నీ తల్లిదండ్రుల గర్భము ద్వారా ఈ లోకానికి నిన్ను పంపించిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించినటువంటి దేవుడు, ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను ప్రారంభించినటువంటి దేవుడు, భార్యని, భర్తని, పిల్లలని, ఒక కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి దేవుడు, పాప బంధకాల్లోంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు, పాప పరిహారం నిమిత్తం ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడదీయబడి సిలువలో తను నీ పాపముల నిమిత్తమే, వ్యసనముల నిమిత్తమే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టినటువంటి దేవుడు. నువ్వు పిలువక మునిపే, ఈరోజు నువ్వు ఎప్పుడైతే ముగింపు మాటలుగా, నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి తిరిగి ప్రతిస్పందించగలుగుతావో, అబ్రహాములాగా ప్రతిస్పందించగలుగుతావు. అబ్రహాము కుటుంబము దీవించబడినట్లుగా దీవించబడతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపుకు ప్రతిస్పందిస్తావో, ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, తప్పక ఆయన రక్షణ కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు. ఏంటి అని అంటే, నా గురించి దేవునికి అంతా తెలుసు, నన్ను గూర్చి దేవుడు అంతా ఎరిగినవాడు, నన్ను గూర్చి ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అది నీ వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితం ఏదైనా, నా గురించి ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు అనే నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటావో, సత్యవాక్యము చేత కట్టబడడానికి, సత్యములో జీవించడానికి, అబద్ధ బోధల వైపు త్రిప్పబడకుండా ఉండడానికి నిన్ను నీవు పునర్నిర్మించుకుంటావు, పురిగొల్పుకుంటావు. తద్వారా ఆయనను నేను పిలువక మునిపే, లేక ఆయనను నేను తెలుసుకొనక మునిపే, ఆయన నన్ను గూర్చి తెలుసుకుని ఉన్నవాడు, నన్ను గూర్చి ఆయనకు అంతా తెలుసు అనేటటువంటి నిజ నిర్ధారణకు వస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిలుపుకు తగినట్లుగా ప్రతిస్పందించడం ఇక నుంచైనా మొదలు పెడితే అది